హలో అండి, నమస్తే. రీసెంట్ గా తంగ్లాన్ మూవీ రిలీజ్ అయింది. విక్రమ్ నటించిన పారంజిత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ తంగ్లాన్ మూవీ బ్లాక్ బాస్టర్ మూవీగా నిలవబోతుంది. ఒక చరిత్ర మర్చిపోయిన ఒక తంగ్లాన్ జాతి గురించి తీసిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ గా ముందుకు దూసుకుపోతుంది. ఇప్పుడున్న సినిమాలలో తంగ్లాన్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు అణగారిన జాతిని మన కళ్ళ ముందుకు కనిపించేలా చూపించిన పారంజిత్ డైరెక్షన్ ని మనం మెచ్చుకోవచ్చు. విక్రమ్ ఇందులో నటించాడు అనే కన్నా జీవించాడు, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు అని చెప్పవచ్చు. విక్రమ్ నటన గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో విక్రమ్ కనిపించలేదు, అక్కడ నటించిన ఆ పాత్రే కనిపించింది. ఒకప్పటి తంగ్లాన్ అణగారిన జాతి బ్రతకడం కోసం చేసే పోరాటమే ఈ సినిమా. ఒకప్పుడు బ్రిటిష్ చేతిలో, బ్రాహ్మణులు అంటే గొప్ప వాళ్ళ చేతిలో అణగారింపబడిన జాతి గురించి తీసిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలవబోతుంది. ఇప్పుడున్న జనరేషన్ కి ఏం తెలుసు? ఒకప్పటి అణగారిన జాతి చాలా కష్టాలు పడి బ్రతకడం కోసం జీవన పోరాటం చేసిన మనుషుల జీవిత చరిత్రయే ఈ తంగ్లాన్ మూవీ. అప్పటి జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన పారంజిత్ కి మనం హ్యాట్స్ అప్ చెప్పవచ్చు. ఇప్పుడున్న సినిమాలలో 4 ఫైట్లు, 2 పాటలు, ఇలాంటి సీన్లు ఉంటే సూపర్ అని చెప్తుంటారు. కానీ ఇలాంటి మనం తంగ్లాన్ మూవీని మనం మెచ్చుకోవాలి. ఇలాంటి సినిమాలు మున్ముందు ఇంకా మంచి సినిమాలు రావాలి. అణగారిన జాతి గురించి, అంటే పెద్ద కులాల చేతిలో కాళ్ళ కింద తొక్కబడ్డ జాతి గురించి మనము సినిమాలు వచ్చేలా చూడాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పుష్ప పుష్ప సినిమా చూశారు కదా, పుష్ప సూపర్ అంటారు. పుష్ప కన్నా కొన్ని రెట్లు సూపర్ గా ఉన్న ఈ తంగ్లాన్ మూవీ మనం మెచ్చుకోక తప్పదు. తంగ్లాన్ మీరు ఎంతమంది చూశారు? ఎంతమంది ఈ సినిమా నచ్చింది? తంగ్లాన్ మనం చూస్తున్నంత వరకు ఈ సినిమాలో ఏదో ఒక డెప్త్ ఉంది, ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకుంటాం. మీరు ఈ సినిమాని చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ జాతిలో ఒకవాడిని, నేను అణగారిన జాతి నుంచి వచ్చిన వాడినే. నాకు ఈ సినిమాలో మేము పడిన కష్టం నాకు తెలిసింది. మీరు మీ కష్టాలు ఎలా పడ్డారో, మీ జాతి, మీ పూర్వీకులు ఎలా పడ్డారో ఈ సినిమా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇది సినిమా కాదు, మన జీవిత చరిత్ర. మన అణగారిన ప్రజలు పడ్డ జీవిత చరిత్రనే కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ తంగ్లాన్ మూవీ. బంగారం కోసం, బ్రతకడం కోసం జీవన పోరాటం చేసే పెద్దవాళ్ళ చేతిలో పన్ను కట్టలేక, భూములు లాక్కున్న వాళ్ళ కాళ్ళ దగ్గర చెప్పు చేతుల్లో ఉండలేక, ఆత్మాభిమానం చంపుకోలేక, కష్టాన్ని నమ్ముకొని బ్రతికే ఒక జాతి గురించి తీసిన ఈ సినిమా మనము సక్సెస్ చేయాలి. మీరు ఎంతమంది ఈ సినిమా చూశారో మరి కొంతమందికి చెప్పి ఈ సినిమాని చూడమని చెప్పండి. ఒక అణగారిన జాతి గురించి సూపర్ గా చెప్పాడు డైరెక్టర్. మీరు ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఈ సినిమాని ఆదరించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.